జీహెచ్ఎంసీ బోడుపల్ సర్కిల్ లక్ష్మీనగర్ కాలనీలో నాచిని మణికంఠ సన్నిధానం సౌజన్యంతో గురుస్వామి ముత్యాల శివనారాయణ మాధవి దంపతుల ఆధ్వర్యంలో శ్రీ మాలికాపురోత్తమ మహా లక్ష కుంకుమార్చన కార్యక్రమం అంగరంగ వైభవంగా జరిగింది. శ్రీ అయ్యప్ప స్వామి మహాపడి పూజ మహోత్సవంలో భాగంగా కుంకుమార్చనను నిర్వహించారు. పూజా ప్రాంగణమంతా స్వామియే శరణమయ్యప్ప నామస్మరణతో భక్తుల కోలాహలంతో ఆధ్యాత్మిక శోభను సంతరించుకుంది. మహిళా మూర్తుల గొప్పతనాన్ని, మాతృత్వం యొక్క ఔన్నత్యాన్ని చాటి చెప్పడమే ఈ కార్యక్రమ ప్రధాన ఉద్దేశమని నిర్వాహకులు తెలిపారు. ఈ వేడుకకు అయ్యప్ప స్వాములు, మహిళలు వేలాదిగా తరలివచ్చారు. పూజా ప్రాంగణం దేదీప్యమానంగా వెలిగిపోతూ భక్తులకు కన్నుల పండువగా నిలిచింది. స్వామి శరణం స్వామి శరణం. బోడుపల్ నాచిని మణికంఠ సన్నిధానం స్వామి మాది. లక్ష కుంకుమార్చన మాలికేపురతమ లక్ష కుంకుమార్చన చేస్తున్నాం స్వామి. మేము ఇది 5 years నుంచి చేస్తున్నాం. 11 మందితో స్టార్ట్ చేసి వాళ్ళ 1,00,000 వరకు వచ్చినాం స్వామి. అదంతా మా మాత స్వాములు అందరికీ అనుగ్రహం. స్వామి శరణం. ఇవాళ మేము శబరిమల యాత్ర చేస్తున్నామంటే ఇక్కడ ఉన్న ప్రతి మాత స్వామి ఆశీర్వాదంతో స్వామి. ఎప్పుడైనా వాళ్ళకి కుంకుమార్చన చేసి పసుపొట్టి వాళ్ళకి ఇచ్చి తాంబూలం ఇచ్చిన తర్వాత మేము ఇడుముడి కట్టుకుంటాం స్వామి. ఇడుముడి ధారణ మేము ఎవ్రీ ఇయర్ స్వామి శరణం నవంబర్లో వేస్తాం, డిసెంబర్, జనవరిలో వెళ్తాం స్వామి. స్వామి శరణం. రేపు జనవరి 4th మా ఇడుముడి. ముందు రోజు అమ్మ స్వాములను అందరినీ సంతోషపెట్టి గ్రామ దేవతలకు అందరికీ ఇక్కడ కొబ్బరికాయలు కొట్టి అమ్మ లేనిది మాల లేదు అని చెప్పి, అమ్మ లేనిది మాకు పుట్టుకే లేదు కాబట్టి శక్తి స్వరూపిణి అమ్మవారిని గుర్తించాలి. ఇప్పుడు సమాజంలో చిన్నపిల్లలని ఏం చేస్తున్నారో మీ అందరికీ తెలుసు స్వామి. అమ్మ లేనిది అయ్యప్ప పూజ కాదు స్వామి, ఎక్కడ ఏ పూజ లేదు అని నిరూపించడానికి నేను సంకల్పం తీసుకున్నాం. మా సన్నిధానం అందరు స్వామి సహకారంతో నాచిని మణికంఠ సన్నిధానం మాది. స్వామి నాచిని మణికంఠ సన్నిధానం తరఫున శివనారాయణ గురుస్వామి ఆధ్వర్యంలో ఇక్కడ లక్ష కుంకుమార్చన కూడా కార్యక్రమం జరుగుతుంది. సో స్వామి సంకల్పం ఏమిటంటే అమ్మవారి దయ ఉంటే అన్నీ ఉన్నట్లే, కాబట్టి మాతృమూర్తి యొక్క పూజ చేసుకోవాలి. మాతృమూర్తులందరూ సంతోషంగా ఉంటే వారి కుటుంబం కూడా ఆయురారోగ్యంతో మంచిగా ఉంటుంది అనే మంచి సంకల్పంతో గత సంవత్సరంలో కూడా కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ఈ రోజు కూడా ఇంతమంది భక్తజన బృందంతో భారీ ఎత్తున ఈ కుంకుమార్చన పూజా కార్యక్రమం జరుగుతుంది. దీంట్లో భాగంగా గణపతి పూజ, సుబ్రహ్మణ్యేశ్వర స్వామి పూజ, అదేవిధంగా అయ్యప్ప స్వామి పూజ, అమ్మవారి కుంకుమార్చన పూజా కార్యక్రమం నిర్వహించుతున్నాము. కాబట్టి వారికి, వారి కుటుంబానికి అందరికీ ఆయురారోగ్యం మంచిగా ఉండాలని ఈ సత్సంకల్పంతో ఈ భక్తజన బృందం అనేది ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నారు. కాబట్టి వారికి, వారి కుటుంబానికి అందరూ కూడా ఆయురారోగ్యం మంచిగా ఉండాలి. మన